ఈ వీడియోలో మనం పబ్జీ లైట్ గురించి తెలుసుకుందాం. చాలామంది పబ్జీ అనే దాన్ని మొబైల్లో ప్లే చేస్తూ ఉంటారు. కొంతమంది దాన్ని ఏంటంటే 2GB ర్యామ్ ఉన్న మొబైల్స్లో, తక్కువ ప్రాసెసర్ ఉన్న మొబైల్లో ప్లే చేసినప్పుడు గేమ్ అయితే సరిగ్గా ప్లే అవుతూ ఉండదు. సో దానికి గల రీజన్ ఏంటంటే మొబైల్లో మంచి ప్రాసెసర్ లేనప్పుడు మనకి మంచి జీపీ అనేది ఉండదు. సో ఇక్కడ మనకి జీపీ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. సో మనం ఒక గేమ్ అనేది ప్లే చేయాలంటే మనకి జీపీ అనేది మనకి ఎక్కువ భాగం వర్క్ అవుతూ ఉంటుంది. సో మీరు పబ్జీ గేమ్ ప్లే చేసినప్పుడు మనకి మధ్యలో ట్రీస్ అనేవి ఉంటాయి, గడ్డి అనేది ఉంటుంది. సో అవన్నీ మనకి మంచిగా కనపడాలి అంటే మన గ్రాఫిక్స్ అనేది మంచిగా ఉన్నట్టయితే, జీపీ అనేది సరిగ్గా ఉన్నట్టయితే మనకి అవన్నీ బాగా కనపడుతూ ఉంటాయి. సో మనకి తక్కువ ప్రాసెసర్ ఉండడం వల్ల ఏమవుతుంటుందంటే అది సరిగ్గా వర్క్ అయితే చేయదు. అలాగే మనం గేమ్ అనేది ప్లే చేసినప్పుడు ప్రాసెసర్ మీద ఎక్కువ వర్క్ అనేది పడుతూ ఉంటుంది. దానివల్ల మనం గేమ్ అనేది సరిగ్గా ప్లే అయితే చేయలేము. సో చాలామంది ఏమనుకుంటారంటే గేమ్ ప్లే చేయడానికి ఒక మంచి ర్యామ్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు. ర్యామ్ ఒకటే కాదు, మంచి ప్రాసెసర్ కూడా ఉండాలి. సో అలాగే ఇప్పుడు మనకి తక్కువ ర్యామ్, తక్కువ ప్రాసెసర్ మొబైల్లో పబ్జీ ప్లే చేయాలంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఫ్రేమ్ రేట్స్ తగ్గిస్తూ ఉంటారు. అలాగే జీఎఫ్ఎక్స్ టూల్స్ని యూజ్ చేసుకుని ప్లే చేస్తూ ఉంటారు. కొన్ని మొబైల్స్లో వర్క్ అవుతూ ఉంటాయి, కొన్ని మొబైల్స్లో వర్క్ అయితే అవుతూ ఉండవు. సో ఇక్కడ మనకి ఫ్రేమ్ రేట్స్ని తగ్గించి మనం గేమ్ అనేది ప్లే చేయడం వల్ల కొన్నిసార్లు మనకి ఎనిమి ఎక్కడ ఉన్నారో మనం డిటెక్ట్ చేయలేము. సో మనకి సరిగ్గా వ్యూ అయితే కనపడదు. మనం అనుకుంటూ ఉంటాం గేమ్లో మనకి సరిగ్గానే కనపడుతూ ఉంటుందని. సో అదే మనం దాన్ని ఒక మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్లో చూసినట్టయితే, మంచి జీపీ ఉన్న మొబైల్లో, సో ఫ్రేమ్ రేట్స్ అనేది ఫుల్గా పెట్టి దానికి దీన్ని చూసినట్టయితే మనకి అందులో ఈజీగా మనం ఒక ఎనిమి ఎక్కడున్నా డిటెక్ట్ చేయగలం. అదే మనం ఫ్రేమ్ రేట్స్ తగ్గించుకుని తక్కువ ప్రాసెసర్ మొబైల్స్ చూసినట్టయితే కొంచెం మనకు డిటెక్ట్ చేయడం అనేది కష్టం అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కొంతమంది ఏంటంటే తక్కువ ర్యామ్ ఉన్న మొబైల్స్లో కూడా గేమ్ ప్లే చేయాలనుకుంటారు. సో అలాంటి వరకు నేను ఇప్పుడు టిప్స్ అని చెప్తాను. సో తక్కువ ర్యామ్ ఉన్న మొబైల్స్లో మీరు పబ్జీ అని ప్లే చేయాలనుకుంటే మీరు ర్యామ్ అనే దాన్ని యూస్ చేస్తున్న యాప్స్ అనే వాటిని ఫోర్ స్టాప్ చేసి ఆ యాప్స్ని బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వకుండా చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు పబ్జీ ఆడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ యాప్ రన్ అవ్వకుండా చేసుకోండి. అప్పుడు మీరు ర్యామ్ మొత్తం పబ్జీ గేమ్ మాత్రం యూస్ చేయగలుగుతుంది. అలాగే ఇక్కడ కొన్ని యాప్స్ మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వకుండా ఆపడం వల్ల అవి మళ్ళీ రన్ అవ్వడం కోసం ఏంటంటే బ్యాటరీని యూస్ చేసుకుంటూ ఉంటాయి. సో కానీ మీ గేమ్ ఆడుతున్న ప్రాబ్లం లేకుండా ప్లే అవ్వాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ అన్నింటినీ యూస్ చేయడం అయితే ఆపేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పబ్జీ లైట్లో వచ్చేసరికి 40 మంది మాత్రమే ఆడగలరు. మనకి పబ్జీలో 100 మంది ఆడతారు, ఇక్కడ 40 మంది మాత్రమే ఆడతారు. 40 మందిలో ఒకళ్ళు మాత్రమే విన్నర్ అవుతారు. సో ఇక్కడ మనకి పబ్జీ లైట్కి పబ్జీకి తేడా వచ్చేసరికి పబ్జీలో మనకి మ్యాప్స్ అనేవి 4 మ్యాప్స్ అయితే ఉంటాయి. కొత్త మ్యాప్ అయితే రాబోతుంది. పబ్జీ లైట్లో మనకి ఒక మ్యాపే ఉంది ప్రజెంట్. ఈ లైట్ అనే అప్లికేషన్ అన్ని కంట్రీస్లో ఇంకా అవైలబిలిటీ రాలేదు. ఇది ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంది. సో మన ప్లే స్టోర్లో అయితే లభించదు ఈ అప్లికేషన్ అనేది. కానీ మనం ఏంటంటే వేరే చోట నుంచి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఒక VPN సాఫ్ట్వేర్ ద్వారా ప్లే అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గేమ్ని మొబైల్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి APK Pure అని టైప్ చేయండి. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి apkpure.com వస్తుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజింగ్ APK Pure అని ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ 10.1 MB అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి APK Pure అనేది మనకి యాప్ సంబంధించిన APK ఫైల్స్ అని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా మనకి ప్లే స్టోర్ లాగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా మనం యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది మనకి జెన్యూన్ యాపే, ఫేక్ యాప్ అయితే కాదు. ఇక్కడ డౌన్లోడ్ ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఓపెన్ బటన్ ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం ఇన్స్టాల్ పై ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పబ్జీ లైట్ APKని వేరే చోట నుంచి డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. సో మీరు అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోకండి, మీకు అది కొంచెం కష్టంగా అవుతుంది. దీని ద్వారా మీకు కొంచెం ఫాస్ట్గా అనేది అవుతుంది. కొన్ని మొబైల్స్కి ఏంటంటే ఇన్స్టాలేషన్ చేసినప్పుడు సెక్యూరిటీ పర్మిషన్స్ అనేది అడుగుతుంది. అనౌన్స్ సోర్సెస్ ఇన్స్టాలేషన్ అని అక్కడ మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఎనేబుల్ చేసుకుంటేనే మీకు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఓపెన్ బటన్ ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎలా ఉంటుంది ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎలా ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి సెర్చ్ ప్రెస్ చేసుకుని పబ్జీ మొబైల్ లైట్ అని టైప్ చేయండి. సో ఇక్కడ పబ్జీ మొబైల్ లైట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనకి పబ్జీ మొబైల్ లైట్ అని ఉంటుంది. ఇన్స్టాల్ ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. గేమ్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి పైన ఇక్కడ మనకి డౌన్లోడ్ కంప్లీట్ అని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనకి ఇన్స్టాల్ వస్తుంది. దీన్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ మీద ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇప్పుడు యాపిల్ మొబైల్ ఇన్స్టాల్ అవుతుంది. సో ముందు చెప్పిన విధంగా కొన్ని మొబైల్స్ మనకి సెక్యూరిటీ పర్మిషన్స్ అనేది అడుగుతూ ఉంటాయి. సో అక్కడ మీరు అలౌ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ APK Pure అలౌ కూడా అడుగుతుంది. దాన్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి గేమ్ అనేది మొబైల్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసుకునే ముందు మనం ఇంకొక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి UFO VPN అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ బటన్ ప్రెస్ చేసుకోండి. సో ముందు చెప్పుకున్న విధంగా మనకి గేమ్ అనేది ఇండియాలో ఇంకా అవైలబిలిటీలో లేదు. కనుక మీరు ఏం చేస్తారంటే చూజ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని
ఇక్కడ ఫిలిపీన్స్ సెలెక్ట్ చేసుకుని హ్యూజన్ సిటీ అని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి గేమ్ అనేది ప్రజెంట్ ఫిలిపీన్స్లో అయితే అవైలబిలిటీలో ఉంది. సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కనెక్ట్ అనేది అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే మీరు ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు కనెక్ట్ అనేది అవుతుంది. మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి డిస్కనెక్ట్ అనేది అవుతుంది. అసలు ప్రెస్ చేసిన మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం VPN యూజ్ చేసుకుని గేమ్ అనేది ప్లే చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ అనేది ఫాస్ట్గా ఉండాలి చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ఇంటర్నెట్ అనేది VPN కనెక్ట్ అయ్యి మనం గేమ్ అనేది ప్లే చేయగలుగుతాం. సో అది మన ఇంటర్నెట్ అనేది స్లోగా ఉంటే VPN కనెక్ట్ అయ్యి గేమ్ కనెక్ట్ అయినప్పుడు మన గేమ్ అనేది చాలా స్లోగా ప్లే చేయాల్సి ఉంటుంది. సో మనకి ల్యాగ్లా వస్తుంటుంది ఇంటర్నెట్ సరిగ్గా లేనప్పుడు. సో అదే మీరు ఏంటంటే ఇంటర్నెట్ ఫాస్ట్గా యూజ్ చేస్తే మీకు గేమ్ అనేది ఏ ప్రాబ్లం లేకుండా మీరు ప్లే అయితే చేయొచ్చు. సో ఇక్కడ మీరు VPN సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గేమ్ అనేది ఓపెన్ చేద్దాం. తర్వాత మనకి ఇక్కడ ఇలా వస్తుంది బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ లైట్ అని. సో ఇక్కడ గెస్ట్ ఫేస్బుక్ అని ఉంటాయి. ఇక్కడ నేను గెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత అగ్రీ సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ మనం క్యారెక్టర్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక క్యారెక్టర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను నేమ్ ఇచ్చుకుని. సో ఇక్కడ నేమ్ మీకు ఏది కావాలో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను సూర్య ఇండియా అని పెట్టుకుంటాను. తర్వాత 987 అనేది పెట్టుకుంటాను. తర్వాత క్రియేట్ ప్రెస్ చేసుకుంటాను. సో ఇక్కడ గేమ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి గేమ్ అనేది ఇంకా కొంచెం డెవలపింగ్ స్టేజ్లో ఉండడం వల్ల సర్వర్ ప్రాబ్లం వస్తుంది. సో అంటే మన గేమ్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే స్టార్ట్ అని ప్రెస్ చేస్తే మన గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ స్టార్ట్ ప్రెస్ చేసిన తర్వాత కొన్నిసార్లు ఏంటంటే సర్వర్ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ నేను 4 ప్లేయర్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. 40 మంది ఒక 10 టీంల కింద అయ్యారు. ఒక్కో టీంకి 4 చొప్పున. సో ఇక్కడ మ్యాప్ మీద ప్రెస్ చేసుకుని మనం మ్యాప్ అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం జంప్ మీద ప్రెస్ చేసుకుని జంప్ చేద్దాం. సో మీ సెట్టింగ్స్ ఏమైనా మార్చుకోవాలంటే సెట్టింగ్స్ మీద ప్రెస్ చేసుకుని మీరు సెట్టింగ్స్ అనేది మార్చుకోవచ్చు కావాలంటే గ్రాఫిక్స్ ఏమన్నా. సో పెట్టేసుకుంటా. తర్వాత ఇక్కడ వాయిస్ చాట్ అనేది నేను టీం పెట్టుకుంటాను. వాయిస్ కూడా టీం అనేది పెట్టుకుంటాను. సో ఎలా ప్రెస్ చేస్తున్నాం మైక్ అనేది. సో టీం మాట్లాడి వినొచ్చు. సో మిగతా సెట్టింగ్స్ అనేవి మన పబ్జీలో ఎలా ఉంటాయి అలాగ ఉంటాయి. లోడ్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు టీం కావాలంటే టీం, ఒకరు కావాలంటే ఒకళ్ళు పెట్టుకోవచ్చు. సో ఇద్దరు కావాలంటే ఇద్దరు, నలుగురు కావాలంటే 4. సో ఇక్కడ మనకి క్లాసిక్లో ఎరంగల్ మ్యాప్ మాత్రం ఉంది. తర్వాత మనకి ఇక్కడ దీని మీద ప్రెస్ చేసిన ప్రొఫైల్ మీద మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్వెంటరీలోకి వెళ్ళి మీరు డ్రెస్సెస్ ఏమైనా వస్తే మీరు డ్రెస్సెస్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది మీరు ఇలా పబ్జీ ఆడాలి అనుకుంటే
మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఆడుకోవచ్చు మీ మొబైల్లో మంచి ప్రాసెసర్ లేకపోతే. నేను గేమ్ ఇన్స్టాల్ చేసిన ఓటో 3 పవర్. సో ఇందులో ఉన్న ప్రాసెసర్ పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు. సో మీరు ఇలాంటి దాంట్లో కూడా పబ్జీ అయితే ఆడుకోవచ్చు. సో మీరు మీ ఫ్రెండ్స్ ఎవరిని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద యాడ్ సింబల్లో ప్రెస్ చేసుకుని మీరు ఫ్రెండ్స్ని వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు రిక్వెస్ట్ లిస్ట్ అని. సో ఇది నేను ఏంటంటే దీని నుంచి మామూలు పబ్జీ ఉన్న ఫ్రెండ్స్కి అయితే రిక్వెస్ట్ పంపించాను కానీ అది కుదరలేదు. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇది యూజ్ చేస్తే యాడ్ ఫ్రెండ్ మీద యాడ్ చేసుకుని వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. సో మనకి మిగతా పబ్జీలో ఉన్న ఆప్షన్స్ సేమ్ ఇందులో కూడా ఉంటాయి. సో కొంచెం మనకి దాంతో పోల్చుకుంటే కొన్ని ఆప్షన్స్ తక్కువ ఉండొచ్చు లైట్ వర్షన్ కనుక. సో నేను ఫుల్గా మీరు ఆడుతుంటే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఇందులో తెలుస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.